సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు వరంగల్ ముస్తాబైంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు. సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నారు. కాగా ఫ్లెక్సీలు కటౌట్లతో ఓరుగల్లు 3 రంగులమయమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం యోచించింది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు ఆ 3 సభలో భాగంగా మొదటిగా వరంగల్ సభనే నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఫస్ట్ వరంగల్ సభనే ఎంచుకున్న పరిస్థితి. వరంగల్లో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మనం చూస్తున్నాం. సభా ప్రాంగణంలో పెద్ద మొత్తంలో విజయవంతం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి సంవత్సర కాలం అవుతున్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబంధించడం కోసం ఏర్పాటు చేయడం కోసం పొద్దు మొత్తంలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ప్రజాపాలన నేపథ్యంలో ఏడాది కాలం అవుతున్న నేపథ్యంలో అన్ని తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసినటువంటి సందర్భంలో ఏడాది అవుతుంది. సుమారుగా అంటే డిసెంబర్ 7వ తారీఖు నాడుకు ప్రభుత్వం కొలువు తీరింది. ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఒకసారి విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం యోచించింది. దాని నేపథ్యంలోనే వీళ్ళ మొదటగా వరంగల్ సభనే పెట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే వరంగల్కి ఒక చరిత్ర ఉంది, వరంగల్కి ఒక హిస్టరీ ఉంది. కాబట్టి గతంలో రైతు డిక్లరేషన్ కూడా వరంగల్ వేదికనే చేశారు. అనేక రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అనేక సభలు వరంగల్ వేదిక చేసినటువంటి సభలు అన్ని విజయవంతంగా సక్సెస్ అయింది. ప్రభుత్వాలు కూడా అధికారంకి వచ్చింది కాబట్టి తప్పకుండా వరంగల్నే మరొకసారి ఎంచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఇందిరా మహిళా శక్తి సభ నిర్వహిస్తున్న పరిస్థితి. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇలా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వరంగల్లో సభా ప్రాంగణం పెట్టారు. దానికి ఆర్ట్స్ కాలేజీ సభా ప్రాంగణానికి ఇందిరా సభా ప్రాంగణంగా నామకరణం చేశారు. అయితే సభా ప్రాంగణంలో సభ జరుగుతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సుమారు 2-2.5 గంటల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ఐక్యచారి గ్రౌండ్లో దిగుతారు. అక్కడ నుంచి 2:30 గంటలకు నుంచి 3 గంటల వరకు సభ అక్కడ నుండి పక్కనటువంటి కాళోజీ కళాకేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాళోజీ కళాకేంద్రం ప్రారంభించిన తర్వాత కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా నహీంనగర్ బ్రిడ్జిని ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికి సభా ప్రాంగణానికి వస్తారు. సభా ప్రాంగణానికి వచ్చిన తర్వాత మహిళా శక్తి క్యాంటీన్కి సంబంధించి అనేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. సుమారుగా 22 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 22 స్టాల్స్ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత చేతి వృత్తులు అయితే ఏదైతుందో చేతి వృత్తులు అన్ని కుల వృత్తులకు సంబంధించి చేతి వృత్తులని ప్రతి స్టాల్ని తిరిగి పరిశీలిస్తారు. వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం 22 మహిళా శక్తి భవనాలను ప్రారంభిస్తారు. వరంగల్ వేదికగా ఇక్కడ సభ నుంచే ఆన్లైన్ ద్వారా స్విచ్ ఆన్ చేసే అవకాశం ఉంది. 22 మహిళా భవనాలకు ఆవిష్కరిస్తారు. అది వరంగల్ సభ వేదికన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళా శక్తి సంఘాలతో గ్రూపులతోటి వాళ్ళతోటి పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఏదైతుందో పూర్తిగా సభ నుండి జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మహిళలనే ముఖ్యంగా చేతి వృత్తుల మహిళలను పూర్తిగా విజయవంతం చేసి ప్రతి మహిళ కోటీశ్వరాలు కానీ ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వేసిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా మనం చూస్తున్నాం. నేరుగా మహిళలతోటి ముఖ్యంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కొన్ని మహిళా సంఘాలతోటి నేరుగా మాట్లాడి ఉన్నటువంటి వీళ్లకు కావాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, మహిళలు ఎలాగా వీరందరినీ అభివృద్ధి చేయాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని చెప్పి నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా చూడొచ్చు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తయితున్న నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించిన హైడ్రా కావచ్చు, మహిళలకు సంక్షేమ పథకాలు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఆర్టీసీ సంబంధించిన కళ్యాణ లక్ష్యం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో అన్ని కూడా వరంగల్ వేదికగా ఇలా సంక్షేమ పథకాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశాలు కూడా ఉదాహరణకు కాళోజీ కళాకేంద్రం 9 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 9 ఏళ్ల నుంచి కూడా పిల్లర్స్ గా పరిమితమైంది. అలాంటి సంక్షేమ పథకాలు పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది వరంగల్ అనేక తెలంగాణ ఉద్యమాలకు వరంగల్ వేదిక, కాకతీయ యూనివర్సిటీ అనేక ఉద్యమాలు చేసింది. దానికి వేదికకు ఉన్నటువంటి వరంగల్ ఉన్నటువంటి కాళోజీ కళాకేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి ఆ నేపథ్యంలోనే చేసిన పరిస్థితి. కాబట్టి వరంగల్ వేదికగా మనం ఏడాది కాలంలో పూర్తయినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా మరో 4 ఏళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అవకాశం ఉంది. మరో 4 ఏళ్లు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురాబోతుంది, ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించబోతుందని చెప్పి వరంగల్ వేదిక చెప్పే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత అనేక బడ్జెట్ కావచ్చు, ముఖ్యంగా చూసుకుంటే వరంగల్కి సంబంధించి జిల్లా మీద, ఉమ్మడి వరంగల్ జిల్లా మీద వరహాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారుగా 4,690 కోట్లకు సంబంధించి వరంగల్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి స్టోన్ వేసే అవకాశం ఉంది. దానిలో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా మామ్నూర్ ఎయిర్పోర్టు
మామనూరు ఎయిర్పోర్టు వరంగల్ జిల్లా ఎన్నో ఏళ్ల కాలంటి సహకారం అది. ఎందుకంటే మామనూరు ఎయిర్పోర్టు పెద్ద మొత్తంలో వరంగల్ జిల్లా ప్రజల సహకారం అది. తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ ఉన్నటువంటి వరంగల్ జిల్లా పెద్ద మొత్తంలో ఇక్కడ కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైన్ ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఇక్కడ రన్వే చేసే అవకాశం ఉంది. దానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. అదేవిధంగా కాలోజీ కళాకేంద్రం కావచ్చు, అండర్ గ్రౌండ్, ముఖ్యంగా వరంగల్ ఇంత పెద్ద నగరం, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, పూర్తిగా డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతిన్నది. ఆ నేపథ్యంలో డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఇలా లక్షలాది కోట్లాది రూపాయలు ఇలా కేటాయించిన పరిస్థితి. దానిలో భాగంగా చూసుకుంటే ఇట్లా అనేక సంక్షేమ పథకాల విషయంలో చూసుకుంటే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం సుమారుగా 4,962 కోట్ల రూపాయలు నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వరంగల్ అండర్ గ్రౌండ్ జరిగే 4,170 కోట్ల నిధులు కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా మామూలు అండర్ గ్రౌండ్ సంబంధించిన మామనూరు ఎయిర్పోర్టుకు సుమారుగా 205 కోట్ల రూపాయలు దానికి నిధులు కేటాయించారు. అదేవిధంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం సుమారుగా 160.92 కోట్లు నిధులు కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా చూస్తున్నాం టెక్స్టైల్ పార్కులకు సంబంధించి భూములు ఇచ్చిన బెనిఫిషియర్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా ఇందిరా మిల్లు కట్టించడం కోసం సుమారుగా వీళ్ళకు 43.15 కోట్లు పరిహారం కింద వీళ్ళ కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు రోడ్ల విస్తరణ కోసం సుమారుగా 65 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా నయీం నగర్ బ్రిడ్జి, ఎందుకంటే నయీం నగర్ బ్రిడ్జి ఇవాళ ప్రధాన రహదారిగా ఉన్న పరిస్థితి. నగరానికి, వరంగల్ నగరానికి కీలకంగా ఉన్నటువంటి నయీం నగర్ బ్రిడ్జి, నయీం నగర్ టు కరీంనగర్ పోయేటువంటి బ్రిడ్జి ఇది. ఏమాత్రం ఫ్లడ్స్ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో నగరం మొత్తం ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది కీలకంగా ఉన్న అవకాశం ఉంది. దీనికి సుమారుగా 8.3 కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి. అదేవిధంగా మున్సిపల్ భవనం, వరంగల్ నగరానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ భవనాన్ని శిథిలావస్థలో ఉంది. ఆ భవనాన్ని, కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పేసి 32.50 కోట్ల నిధులు కేటాయించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ సీఎం టూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ ఉంది. వరంగల్ సెకండ్ క్యాపిటల్ గా పేరుందున్న నేపథ్యంలో ఇప్పుడు మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలా కాలోజీ కళా కేంద్రం కావచ్చు, ఇలా అనేక సంక్షేమ పథకాల్లో వరంగల్ పెద్ద నగరంగా తీర్చే అవకాశం ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సీఎం కు దృష్టికి అనేక సార్లు తీసుకుపోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇలా 2 మంత్రులు ఉంటారు. వరంగల్ సంబంధించిన 2 మంత్రులు కూడా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, 2 మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాను ఏదైతుందో మరింత అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయాలి. పెద్ద మొత్తంలో ఇలా ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, మెడికల్ హబ్ కావచ్చు, పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు తలమానికంగా హైదరాబాద్ వరంగల్ తయారు చేయాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే వరంగల్ వేదికగా ఇలా సీఎం వరాల జల్లి కురిసించే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఏమేం చేసింది ప్రభుత్వం, మరో 4 ఏళ్ల పాటు ఏం చేయబోతుందని చెప్పి వరంగల్ వేదికగా తెలంగాణ రాష్ట్రాలకు ప్రజలకు వివరించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో వరంగల్ కు సీఎం రానున్నారు. ఈ వేదికగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వేదికగా సీఎం ప్రసంగించే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.